అందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అనే దాని గురించి చెప్పుకున్నాము. ఇక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. ఇక్కడ చలన్మీ, ఆ మీ అన్న శబ్దం వినపడకుండా చదివేస్తారు. ఎలా చదువుతారు తెలుసా అమ్మ? వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. ఇక్కడ మీనము, మీ రావాలి, మీనము చలన్మీనాభలోచన, మీనాభలోచన. ఇక్కడ ఆ యొక్క స్వరాన్ని అందుకే ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి. స్వరము ఆ యొక్క స్థాయిలు. వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. వక్త్రలక్ష్మి ముఖకాంతి అనే ప్రవాహములో ఈదుతున్నటువంటి చేపల్లాగున్నాయట అమ్మ కళ్ళు. మీనాక్షి ఇది చాలా ఉందమ్మా. ఇందులో మత్స్య న్యాయం ఉంది, చేపల యొక్క న్యాయము. నేను చదువుకుంటూ ఉంటాగా, మర్కట న్యాయము, మార్జాల న్యాయం కూడా చెప్పుకోవాలి ఒకసారి. ఇక్కడ మత్స్య న్యాయం గురించి చెప్పుకుందాం. ఎందుకు మీనాక్షి అయింది ఆవిడ? విశాలాక్షి, కామాక్షి, మీనాక్షి, అంబుజాక్షి, ఎన్ని అక్షిలో ఆవిడకి. అవునవునండి. ఇక్కడ మరి మీనాక్షి గురించి చెప్పుకుందాము. పరమేశ్వరుడి యొక్క ఆవిర్భావ సమయమున అగ్నిదేవుని యొక్క తేజస్సుతే 2 కనులు సృష్టించబడ్డాయి. ఒకసారి పరమేశ్వరి యొక్క ఆవిర్భావ సమయములో సూర్యుడి యొక్క తేజస్సుతో అమ్మవారి నయనములు 2 కూడా కలిగినవి, నేత్రములు కలిగినవి. నేత్రములు ఇక్కడ కుడి నేత్రము ఇకారము, ఎడమ నేత్రము ఈకారము. ఈకారమునికి అధిపతి ఎవరు? ఇంద్రుడు అధిష్టాన దేవత. ఇంద్రుడు అధిష్టాన దేవత. ఎడమ కన్ను ఈకారానికి విరాట్ స్వరూపుడు అధిష్టాన దేవత. విరాట్ స్వరూపుడు అంటే చూడండి ఎంత ఉంటాడు, అన్నీ అందులోనే ఉంటాయి. వీళ్ళిద్దరూ కూడా అధిపతులు. కుడి కన్నుకేమో ఇంద్రుడు, ఎడమ కన్ను విరాట్ స్వరూపుడు అధిపతులు. ఇక్కడ విశేషాంశములు చెప్పుకుంటే పరమేశ్వరి యొక్క దయతో మత్స్యజాతికి లభించిన శక్తి ఏంటి అంటే అవి నీటి అడుగున గ్రుడ్లు పెడుతూ ఉంటాయి. అడుగున పెడతాయి, తేలిపోతాయి కదమ్మా, లేకపోతే తేలవు గ్రుడ్లు. నీటి అడుగునే పెడతాయి, అయినా కానీ ఉంటాయి. నీటి అడుగున పెడతాయి, గ్రుడ్లు పెట్టి ఏం చేస్తూ ఉంటాయి, ఆ గ్రుడ్లను పైకి పొదగవు, అవి కింద గుడ్లు పెట్టి పైకి వచ్చేస్తాయి. ఇక పైకి వచ్చిన దగ్గర నుంచి పైనుంచే చూస్తాయి. తన యొక్క చూపుతోటి తన పిల్లల్ని పెంచుతూ ఉంటుంది. చూపుతోటి అంటే ఇక్కడ ఏంటి, పైకి వచ్చింది, పైనుంచి చూస్తూ ఉంటాయి. తనకేం తన పాలివ్వదు, పిల్లలకి పాలివ్వదు, పొదగదు, ఆహారం తెచ్చి పెట్టదు. చూపు ద్వారా ఆహారం అందిస్తుంది. కంటి చూపు ద్వారా ఆహారాన్ని అందిస్తుందట. ఎంత అద్భుతం! అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే అమ్మ కన్నులు చేపలతో పోల్చడానికి అర్థం ఏంటి అంటే ఆ జగన్మాత మనల్ని సృష్టించి మనల్ని కూడా మీనాక్షి వలె కంటితో పోషిస్తుంది. పిల్లలు ఎప్పుడు ఆవిడ వైపు చూడరు. ఆవిడ ఏం చేస్తుంది, అనుక్షణము సమస్త జీవరాశుల్ని తన కంటితోటి పెంచి పోషిస్తూ ఉంటుంది. అందుకనే ఆవిడ ఏమైంది, మీనాక్షి అయింది. అందుకే వీటి అభివృద్ధి, ఆ పిల్లల యొక్క అభివృద్ధి అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది తెలుసా? చూపు పైన ఆధారపడి ఉంటుంది చేపకి. దీన్నే మత్స్య న్యాయము అంటారు. అవును, ఆమె పొదగదు, ఆహారం ఇవ్వదు, ఏమీ లేదు. కంటి చూపు, స్తన్యం కూడా ఇవ్వదండి, పాలు కూడా ఇచ్చి పెంచదు. అవునవును, అట్లా. అందుకే కంటి చూపుతో, అందుకే అమ్మకి అక్షి అనే పేరు ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే తన కంటి చూపుతోనే మనల్ని పాలిస్తూ ఉంటుంది అనమాట. మీనాక్షి, కామాక్షి, విశాలాక్షి, ఇలా అంబుజాక్షి, పద్మముల వంటి కన్నులు గలది.
అంత పెద్ద కళ్ళుండి మనల్ని చూస్తుంది మళ్ళీ. అంబుజాలు. అందుకే మళ్ళీ ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. పాపం మనకి ఎక్కడ విపత్తు వస్తుందో అని రెప్ప కూడా వేదమ్మా. అమ్మ బాబోయ్, శాప కూడా వేదమ్మా. రెప్ప ఇది నిద్రపోదు అసలు, ఎప్పుడు కళ్ళు తెరిచి నిద్రపోతుంది అంటారు. అమ్మ మరి మన కోసం తల్లి అంత కష్టపడుతోంది అక్కడ. మనం లలితా సహస్రనామం రహస్యం తెలుసుకుంటే చాలు, ఆవిడ అంత కష్టపడుతోందని విషయం తెలుసుకుంటే చాలు. ఇదంతా రహస్యమే కదా. ఆవిడ మీనాక్షి ఎందుకైందో తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఇలా చెప్పుకుంటే ఆ కరుణా సముద్రమైన చూపుల్ని ఈ విశ్వంలోని సకల ప్రాణులకు అనుగ్రహాన్ని ఇస్తుంది, అలాగే సకల ప్రాణులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంటుంది. ఇంకా చూడండి, మనం ఇప్పుడు ఎవరితోనైనా మాట్లాడామనుకోండి, ముఖము కళ్ళే చూస్తాం. అవును కదా. అంటే మనం మాట్లాడే భావం కళ్ళల్లోనే కదా తెలిసేది. అవును అవును. ఆ కళ్ళు అంత ప్రత్యేకత, ఆ భావం కళ్ళల్లోనే తెలుస్తుంటుంది. అందుకే ఈ మీనములు జగన్మాత యొక్క ఆవిర్భావ కాలములో ఉద్భవించినటువంటి నేత్రములు ఎట్లా ఉన్నాయి, ఇది నేను ఇందాక మీకు చెప్పిన ఈ అనేవి న్యాసము. న్యాసము అంటే న్యాసము అంటే ఏం చెప్పాలి, ఆ శక్తిని మేల్కొల్పడం అనుకోండి. ఆ శక్తిని మేల్కొల్పడం, అమ్మ యొక్క శక్తిని మేల్కొల్పడమే న్యాసము. న్యాసము. అందుకే మంత్రాలు జపం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఏ మంత్రానికి సంబంధించి ఆ మంత్రం న్యాసం చేస్తూ ఉంటాం. ఈ న్యాసము అంటే ఆ దేవతని, ఇప్పుడు నేను మీకు రుద్రాభిషేకం ఎలా చేయాలో, నా రుద్రమార్చేత్, నువ్వు రుద్రుడు అవ్వకుండా రుద్రుణ్ణి అభిషేకం చేయలేవు. అందుకే లఘున్యాసం అని, అంగన్యాస, మహాన్యాసము. న్యాసము అంటే నువ్వు రుద్రుడి కింద మారి రుద్రాభిషేకం చెయ్యాలి. అందుకే ఏమొస్తుంది, పురుష్టే పినాకి తిష్టతు అంటే వీపు ముట్టుకుంటాం. అంటే ఇక్కడ ఏముంది, వీపు భాగంలో పినాకి అనే బాణం ఉంది స్వామివారికి. ఆయనే, మీకు తెలుసా. ఇంకా ఈ ప్రకారంగా అంటే ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, ధనుర్విద్యని నేర్పిందే పినాకపాణి శివుడు. ఆయనే ఆయనకి రాని ధనుర్విద్య లేదు. పినాకపాణి ఆయన యొక్క పినాకపాణి పేర్లు వింటామండి. పినాకం పృష్టే పినాకిని తిష్టతు, ఇక్కడ ఉంటుందట పినాకిని. అంటే అమ్ముల పొది ఇక్కడ ఉంటుంది. అవునవును. ఇలా ముట్టుకుంటాం. అంటే ఒక్కొక్క భాగంలో ఆ రుద్రుడి యొక్క తత్వాన్ని న్యాసం చేస్తూ ఉంటాం, మేల్కొల్పుతూ ఉంటాం. అప్పుడు నువ్వు రుద్రుడివై రుద్రాభిషేకం చేయాలి. అంతవరకు నువ్వు చేయడానికి అర్హత లేదు. మనం వచ్చి కూర్చుని రుద్రం వచ్చి కదా అని చదివితే అవ్వదు. న్యాసం చేయాలి కంపల్సరీ. న్యాసము, అంగన్యాస, కరన్యాసాలు చెయ్యాలి. శరీర న్యాసం ఉంటుంది రుద్రాభిషేకానికి. నఖశిఖ పర్యంతం న్యాసం ఉంటుందమ్మా. చెవులు ఉంటాయి, ముక్కు ఉంటుంది, కళ్ళు ఉంటుంది, పృష్ఠభాగం ఉంటుంది, నడుము ఉంటుంది, అన్నీ ఉంటాయి, నాలుగు ఉంటుంది. అప్పుడు నా రుద్రమార్చేది, రుద్రుడిగా మారే నువ్వు అభిషేకం చేయాలి, లేకపోతే పనికిరావు. ఇక్కడ అమ్మ ఏ మంత్రం చేస్తే ఆ మంత్ర దేవత కింద మారి మాత్రమే నువ్వు మంత్రం చేయాలి. ఎందుకంటే నీకు ఆ శక్తి ఏది, నిజమే కదా. నువ్వు సామాన్య మానవుడివి, నువ్వెంత కరెక్టే. ఆ శక్తి కింద మారే. అందుకే చూడండి, లలితా సహస్రనామంలో కూడా ముందు పంచపూజలు న్యాసం కూడా ఉంటుంది. స్టార్టింగ్లో పంచపూజలలో న్యాసం ఉంటుంది. నేను సభాముఖంగా కొన్ని తెలియజేయలేను, కానీ న్యాసం కూడా ఉంటుంది. కానీ అందరూ చేయకూడదు, ఇక్కడ ఉంటుంది. అందుకే గురువుని సంప్రదించాలని ఎందుకంటున్నానమ్మా. ఇందుకే ఇవన్నీ చేసి, ఇప్పుడు లలితా సహస్రనామం చదవాలి అంటే నీలో ఆ శక్తిని మేల్కొల్పుకో. ఎన్ని రోజులు గురువు లేకుండా సాధన గుడ్డి విద్య, గురువు లేని విద్య గుడ్డి విద్య. అవును కదా. గురువుని ఆశ్రయించండి. రహస్యం తెలుసుకోవాలి అని తపనుంటే ఆశ్రయిస్తావు, అంతే. నిజమే. ఇక్కడ న్యాసము, ఈ న్యాసం ఏంటి, ఈ న్యాసం అమ్మవారి యొక్క శక్తిని మేల్కొల్పి ఏం చేస్తూ ఉంటుంది, అమ్మ యొక్క ముఖ ప్రవాహములో, ఆ అమృతములో మీనాభలోచన, చలన్మీనాభలోచన, ఆ ప్రవాహంలో ఈత కొడుతూ ఉన్నాయట అమ్మవారి కళ్ళు. ఆ చైతన్యంలో మరి ఇంతమంది పాలించాలి, ఇంతమందిని లాలించాలి, సామాన్యం ఆ ప్రపంచం అంతా ఆమె కదా. ఇది కనుక మీరు ఇప్పుడు నేను భావన కూడా చెప్పాను. అవునండి. అర్థము చెప్పాను, భావన చెప్పాను. దీన్ని కనుక ధ్యానం చేస్తే కంటి సమస్యలు తీరుతాయి. కంటి సమస్య, సైటు, ఇవన్నీ తగ్గుతాయమ్మా. ఓ కంటికి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఇది మీరు చేసుకోవడం వల్ల, ఈ నామం చేసుకోవడం వల్ల వక్రలక్ష్మీ పరివాహ
చలన్మీనాభలోచన అని అమ్మవారి కంటిని ధ్యానం చేయడం ద్వారా మన కంటి యొక్క సమస్యలన్నీ తీరిపోతాయి. నేను చెప్పనా, నాకమ్మ కుడి కన్ను సైట్ మొత్తం తగ్గిపోయింది, ఇంకా ఇక్కడ కొద్దిగా ఉంది ఎడం కన్నులో. నేనే ఎక్స్పీరియన్స్ దానికి. కుడి కన్ను అసలు ఇప్పుడు సైటే లేదు నాకు. అంటే ప్రేక్షకులకు ఒక అనుమానం వస్తుందండి. చెప్పండి. వారు చెప్పకముందే నేనే అడిగేస్తున్నాను. చెప్పండి. అంటే ఎన్నాళ్ళు చెయ్యాలి, ఎంతసేపు చెయ్యాలి, ఇవన్నీ ముందు వచ్చేస్తాయి. ముందు వచ్చే ప్రశ్నలు అవి. అది చెప్పండి. కనీసము పొద్దున్న 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు. 5 నిమిషాలే అంటారా? 5 నిమిషాలు. 5 నిమిషాలు అంటే అవలీలుగా చేయొచ్చు కదండి. ఈ 5 నిమిషాల్లో మనకు కుదిరేది 2 నిమిషాలు, 1 నిమిషమే చాలు. 5 నిమిషాల్లో కూడా మొత్తం కూర్చోగానే రాదు. 2 నిమిషాలు చాలు, పొద్దున్న సాయంత్రం. ఇంకా మీకు అనుకూలిస్తే మధ్యాహ్నం. ఎన్ని రోజులు చేయాలి? 41 రోజులు. పై మాటే కానీ కింద. నీ కంటి సమస్య ఎప్పటి నుంచో ఉన్నది. ఇట్లా చదవగానే ఆనంద శివకామేశ్వరి గారు చెప్పారు, నాకు పోవాలంటే పోదమ్మా. సాధనమున్న పనులు సమకూరు ధరలోన. సాధన చేస్తూ 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 ఉంటే కొన్నేళ్లకో పోతుంది. త్రిసంధ్యలు మండల దీక్ష చెయ్యాలి. అది బాగా చెప్పారు. 3 సంధ్యలు మండల దీక్ష చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుందమ్మా. సందేహమే లేదు. ఇంకా ముందు చాలా చిట్కాలు లలితా సహస్రనామం. అయితే ప్రేక్షకులందరూ తప్పకుండా చేయండి. శివకామేశ్వరి ఆనందమయ్య గారు చెప్పారు కదా, చేసి మనం నిరూపణ చేసుకొని ఆమెకు చెప్దాం. ఇంకా ఉన్నాయమ్మా. ఇంకా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సొల్యూషన్ చెప్పుకుంటూ వెళ్తాను. చెప్పండి అయితే. నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాము. అందరికీ శ్రీమాత్రే నమః. మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాము. స్వస్తి.